తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోళ్లు మృతి చెందుతున్నాయి. బాయిలర్ కోళ్ల ఫామ్ రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు కామారెడ్డి జిల్లాలోని బిర్కూర్ మండలం కిష్టపూర్ గ్రామం రైతుల దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ రైతు ఓ కోళ్ల ఫారంలో సుమారు 2 షెడ్లు కలిసి 10,000 కోళ్లు పెంచుకునే దిశగా ఈ కోళ్ల ఫామ్ ఉంది. దానికి సంబంధించి ఆ రైతు అయితే 4,000 కోళ్లు పెంచుతున్నామని చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు భాస్కర్ ఉన్నారు. అన్ని కోళ్ళని కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. చెప్పండి భాస్కర్, మీరు ఎన్ని కోళ్లు పెంచుతున్నావు, ఏంది పరిస్థితి? సార్ ఇది మొత్తం కలిపి పౌల్ట్రీ షెడ్ 10,000 షెడ్ సార్. మేము ఓన్గా వేసుకుంటున్నాను. నేను 4,000 వేసుకున్నాను సార్. ఈ 4,000 వేసుకున్నాను. దాదాపు 36 రోజుల తర్వాత మాకు రెగ్యులర్గా మేము వ్యాక్సిన్ వేసేది అన్నీ వాడుతున్నాము. వ్యాక్సిన్ కానీ అన్నీ వాడుతున్నాము. అన్నీ వాడినప్పటికీ కూడా తెలియకుండానే ఈ మా ఫామ్కు తెలియకుండానే ఆ కరోనా మాదిరిగా సడన్గా వచ్చేసింది. ఒకరోజు 2,000, 2,200 వరకు చనిపోయాయి. నెక్స్ట్ డే చూసేసరికి మొత్తం చనిపోయాయి సార్. కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఇలా జరిగిపోయినాయి. దాదాపు ఈ 4,000 కోళ్లకు 8 నుంచి 10 లక్షల ఆర్థిక నష్టం జరిగింది సార్ మాకైతే. దీనిపై స్పందించి ప్రభుత్వం మా సన్నకారు రైతులకు, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఫామ్ వాళ్ళు, స్నేహ కంపెనీ వాళ్ళు రేట్లు ఒక కోడి పిల్ల రేటు 52 రూపాయలు తీసుకుంటున్నారు సార్. మేము కోడి 40 రోజులు పెంచి పెద్ద చేసిన తర్వాత దానికి ఇప్పుడు 80 రూపాయలు 90 రూపాయలు రేటు కట్టి దానికి 20 రూపాయలు మైనస్ అడిగి ఇస్తున్నారు సార్. ఈ సన్నకారు రైతులకు మాలాంటి వాళ్ళకు చాలా నష్టం చేస్తున్నారు సార్. దయచేసి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఈ సన్నకారు రైతులకు, మా యొక్క పౌల్ట్రీ రైతులకు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేదికగా మేము. అయితే చెప్పండి, ముఖ్యంగా మీరు ఈ 4,000 కోళ్లు పెంచుతున్నారు. గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పౌల్ట్రీ ఫీల్డ్లో ఉన్నారు? అసలు ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరిగాయా? దాదాపు నేను 5 నుంచి 6 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. నాకు ఇది ఫస్ట్ టైము. అదేవిధంగా ఇదే లాస్ట్ టైం అనుకుంటున్నాను. ఒకవేళ జరిగితే నేను ఎంబడే డాక్టర్లను సంప్రదిస్తాను. ఇంత పెద్దగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ రోజు 200-300 చనిపోతే నేను డాక్టర్ గారిని సంప్రదించేవాడిని. అది సడన్గా వచ్చేసింది. ఒకే రోజు మేము చూసి పొద్దున వచ్చి చూసేసరికి ఒకే రోజు 2,000 కోళ్ళు చనిపోయాయి. అలాగా చనిపోయేసరికి మాకు కూడా ఆశ్చర్యం వేసేసి మేము మొత్తం హైదరాబాద్లో దింపేయాం. ఒక విధంగా చెప్పుకోవాలంటే, ఒక వ్యవసాయం చేసే వ్యవసాయతనికి 1 ఎకరం నాటేసుకుంటే 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది. దానికి ఏదైనా నష్టపోతే నష్టపరిహారంగా కొంత చెల్లిస్తున్నారు. మేము దాదాపు 8 నుంచి 10 లక్షల నష్టపోయాం. దానికి కూడా మాకు ప్రభుత్వం ప్రత్యేకంగా చూసి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని మా యొక్క మనవి చేస్తున్నాం. ఇక్కడ గత 5 సంవత్సరాలుగా ఉన్నావు అని చెప్తున్నావు. మొత్తంగా ఈ కోళ్లు పెంచడంలో మీకు పూర్తిగా ఫీడ్ ఎక్కడి నుండి తెస్తున్నావు? దీనికి అంతకు సంబంధించి ప్రతిసారి ఏమైనా ఫీడ్లో ఏమైనా మార్పులు ఉంటున్నాయా? అసలు ఏం జరుగుతుంది? దీనికి ఎలాంటి వ్యాక్సిన్ వేస్తున్నావు? వ్యాక్సిన్ అనేది నేను వచ్చిన 3 డేస్కు ఒకసారి వేస్తున్నాను. తర్వాత 9 నుంచి 11 డేస్కి ఒక వ్యాక్సిన్ వేస్తున్నాను. తర్వాత 19 నుంచి 21 డేస్కి ఒక వ్యాక్సిన్ వేస్తున్నాను. వ్యాక్సిన్ కరెక్టే ఉంది. తర్వాత ఫీడ్ బాగానే ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పటిదాకా మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు సార్. ఈసారి ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇలా జరిగింది. అంటే ఏం వ్యాధి అనుకుంటున్నావు? ఇది వ్యాధి అనేది మాకు కూడా తెలియలేదు సార్. ఇట్లా కోడి కొట్టుకుంటుంది, రెక్కలు కొట్టుకుంటుంది. మా ముందే ఇప్పుడు లైవ్ కూడా సార్ వాళ్ళు కూడా చూశారు, అందరు చూశారు. ఇట్లా రెక్కలు కొట్టుకుంటుంది, చనిపోతుంది, రెక్కలు కొట్టుకుంటుంది, చనిపోతుంది. నిన్న మిగిలినవి అమ్ముదాం అనుకున్నాం. అమ్మినప్పటికి కూడా మాకు ఒక 2 లక్షలు వచ్చేవి. వచ్చినప్పటికి కూడా ఒకవేళ అమ్మితే మళ్ళీ వాళ్ళకు కూడా ట్రేడర్స్ కూడా నష్టపోతారనే ఉద్దేశం కోసం మేము ఆపాము. కాబట్టి ప్రభుత్వం దీని మీద చూసుకొని కనీసం మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం మేము కోరుతున్నాం సార్. ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి టెక్నికల్ అధికారి ఉన్నారు సార్. చెప్పండి, మీరు ముఖ్యంగా ఈ కోళ్లకు సంబంధించి ఎలాంటి డిసీజ్ ఉంది? చాలా ప్రాంతాల్లో అంటే బ్లడ్ ఫ్లూ అని చెప్తున్నారు. అసలు బ్లడ్ ఫ్లూ అయినా లేకపోతే ఇంకేమైనా వ్యాధులు ఉన్నాయి? ఇప్పుడు ఏ వ్యాధి నిర్ధారణ చేయాలంటే మనం ల్యాబ్కు శాంపుల్ పంపినాక కన్ఫర్మేషన్ వస్తుంది. కోళ్ళ చనిపోయిన వాస్తవమే. దాని పరిష్కారం అంటే చూడ్డానికి మేము వచ్చినాం. శాంపిల్స్ తీసుకొని హైదరాబాద్ ల్యాబొరేటరీ పంపిస్తే వాళ్ళ నుంచి ఏమైనా రిపోర్ట్ వచ్చింది, దాని ప్రకారం మనం ఈ బిమారీ వచ్చింది మనం డిక్లేర్ చేస్తాము. కోళ్ళ దాంట్లో కనీసం 4-5 డిసీజులు ఎట్లా ఉందంటే దానివల్ల కూడా ఒక్కొక్కసారి మొత్తం ఫ్లాక్ కూడా చనిపోయింది. దాంట్లో ముఖ్యంగా అంటే రానికే డిసీజ్ మనం ఆర్డీ అంటాం. ఆ ఆర్డీలో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఇమ్యూనిటీ వచ్చేసి ఆ వైరస్ కూడా డెవలప్ అయింది. దాన్ని వేరీ వైరల్ అంటే ఆర్డీని కూడా అంటున్నారు. ఈ లక్షణాలు బయట అన్నీ సేమే ఉంటాయి. ఆర్డీ కానీ ఫౌల్ పాక్స్ కానీ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు బర్డ్ ఫ్లూ కానీ అది మనం కన్ఫర్మ్ చేయలేదు ఆన్ ది స్పాట్. దానివల్ల మేము ఈ ల్యాబొరేటరీ తీసుకుపోయి ఆ శాంపుల్ నుంచి ఏమైనా రోగ నిర్ధారణ వస్తే దాని ప్రకారం మేము
చెప్తాం ఈ బీమారీ ఉన్నది అని. రైతుకు ఒకటే జాగ్రత్త చెప్పాలంటే ఆయన చనిపోయినా నష్టం అవుతుంది, కానీ ఇప్పుడు ఇది అయిపోయినాక దాన్ని మొత్తం శానిటేషన్ చేయాలా, షేడ్ బంద్ పెట్టాలా కొన్ని రోజులు, ఒక 3 to 6 months షేడ్ బంద్ పెట్టేసి శానిటేషన్ అంటే డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేస్ ఉంటుంది, బర్నింగ్ ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఏరియా కూడా శానిటేషన్ చేస్తేనే తర్వాత ఆయన బ్యాచ్ తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఏ బీమారీ ఉన్నా అది ఆ జంతువు ఈ షెడ్లో ఉండవు, అందుకే శానిటేషన్ చేయాల్సింది. ఉమ్మడి ఏదైతే కామారెడ్డి జిల్లా ఎనిమల్ హస్బెండరీ జేడీ ఉన్నారు సంజయ్ సార్, చెప్పండి ముఖ్యంగా ఈ కోళ్ళకు వచ్చిన డిసీజ్ వల్ల చాలామంది రైతులు నష్టపోతున్నారు. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు వేల్పూర్ మండలం బాల్కొండ, మరోవైపు కామారెడ్డి జిల్లాలో ఇటు బీర్కూరు, కిష్టాపూర్ ప్రాంతాల్లో, బాన్సువాడ ప్రాంతాల్లో అత్యధికంగా కోళ్ళ ఫారాలు ఉన్నాయి. ఈ కోళ్ళ ఫారాలు మీకు ఏమైనా మీ దృష్టికి అత్యధికంగా కోళ్ళకు సంబంధించి ఇది ఒకటే కాకుండా ఇంకా మిగతా ప్రాంతాల్లో కోళ్ళకి ఏమైనా డిసీజ్ వచ్చిందని మీకు దృష్టికి వచ్చాయా? నేను డాక్టర్ సంజయ్ కుమార్, ఎఫ్ఎస్సి డివిహెచ్ఓ కామారెడ్డి. నేను ఇంతకుముందు లీవ్లో ఉన్నప్పుడు మాకు సర్కులర్ వచ్చింది బర్డ్ ఫ్లూ గురించి. దాని ప్రకారం మేము అది ర్యాపిడ్ ఒక టీం ఫామ్ ఆ టీం ఫామ్ చేసేసి ప్రతి ఫామ్లో డైలీ రిపోర్ట్ ఇస్తున్నాం మేము. దాదాపు వీక్ నుంచి మా డాక్టర్లు అందరూ ఫామ్లో విజిట్ చేస్తున్నాం. ఇటువంటి మార్టాలిటీ మాకు బ్రాదర్ కానీ లేయర్ ఫామ్లో అబ్జర్వ్ కావాలి. నా డిస్టిక్లో అయితే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మండల్ విజిట్ చేసిండు డాక్టర్స్ కోళ్ళ ఫామ్కి వారం రోజుల. అది రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది, కానీ ఇప్పుడు వరకు మాకు నోటీసులు రాలేదు. సడన్ నిన్న డాక్టర్ సాబ్ 6 o'clock ఫోన్ చేసిండు, నేను పిల్లలే ఉన్నా. అయితే సడన్ ఇట్లా మార్టాలిటీ అయితే నేను వెంటనే హైదరాబాద్లో సంపర్క చేసిన ఏడీ సార్కి. సార్ ఇట్లా చేయాలంటే సార్ అన్నారు, బాబు వాస్తవికి చూడాలా, ఎందుకంటే ఇప్పుడు డిసీజ్ ఇంతకుముందు గంబోరో కానీ వివిఆర్డి కానీ కవరేజా కానీ ఇందులో కూడా అవకాశం ఉంటుంది. నేను కూడా పౌల్ట్రీలో ఇంతకుముందు పనిచేసినప్పుడు కూడా గంబోరోలో మొత్తం వాష్ అవుట్ అయింది ఫామ్. ఆ వ్యాక్సిన్స్ ఆ రైతు చెప్పిన ప్రకారం ఆయన వ్యాక్సినేషన్ అన్నీ చేసినంటున్నారు. అయితే కూడా మనం ఇప్పుడు ఏ డిసీజ్ ఉన్నది దాన్ని నిర్ధారించాలంటే దాని గురించి మేము టీంకి వచ్చినాం. మా డాక్టర్స్ కూడా ఇక్కడ చుట్టుపక్కల డాక్టర్స్ కూడా మా టీమ్స్ వచ్చి మేము ఇప్పుడు కొన్ని బర్డ్స్ కూడా మేము ఇప్పుడు ఇమీడియట్ పోస్ట్ మార్టం చేసేసి 2 బర్డ్స్ మేము ఐస్లా ఈ విబిఆర్ఐకి పంపిస్తాం. అంటిల్ అండ్ అన్లెస్ విబిఆర్ఐ నుంచి మాకు కన్ఫర్మేషన్ రాకపోతే వీ కాంట్ సే దట్, మనం చెప్పరాదు, డిక్లేర్ చేయరాదు. ఎందుకంటే ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీకి నష్టం, మన జిల్లాకే కాదు రాష్ట్రానికి నష్టం. ఎందుకంటే తెలంగాణ స్టేట్లో ఇప్పుడు వరకు ఇది డిసీజ్ కాలే. నేను నాందేడ్ తర్వాత ఛత్తీస్గఢ్లో వచ్చింది, నేను న్యూస్లో ఉన్నా, కానీ తెలంగాణలో ఇప్పుడు వరకు ఏ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఏ జిల్లాలో ఇప్పుడు వరకు మీడియాలో రాలే. కాబట్టి మేము కూడా ఇట్లా డిక్లేర్ చేయాలని మేము బర్డ్ ఫ్లూ అని చెప్తలేదు. అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, కానీ నేను అందరు విలేకరులతో మాట్లాడినాం. అంటిల్ అండ్ అన్లెస్ మేము బర్డ్స్ పంపిస్తున్నాం, మీరు ఆన్ ద వే ఉన్నా పంపించుకొని మాకు ఇన్ని రోజుల రిపోర్ట్ వస్తుంది డాక్టర్ సార్, ఒక 1 week లోపల మేము చెప్పగలుగుతాం. అప్పుడు వరకు కొంతమంది డామర్చా అన్నారు, నిన్న లకోరా అంటున్నారు. బట్ ఆగు, అయితే ఇది ఓన్లీ మేము స్పాట్లో పోయి చూస్తేనే మాకు నమ్మకం వచ్చిన అవకాశం ఉంటుంది. తర్వాత మేము ప్రతి ఫామ్ నుంచి బర్డ్ పంపాల్సి వస్తుంది. ఏ ఫామ్లో ఏ డిసీజ్ వస్తుంది మనకి తెలియదు. చెప్పిన ప్రకారం డాక్టర్ సాబ్ చెప్పినట్లు వివిఆర్డి కూడా ఒకటి ఉంది, అది వైరుడెంట్ ఉంటుంది, అది కిల్డ్ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇంజెక్షన్ ఇస్తేనే ఆ డిసీజ్ ఆగుతాయి. వట్టిగా చుక్కల మందు ఇస్తే అది డిసీజ్ ఆగే అవకాశం లేదు. గంబోరో ఉంటుంది, గంబోరో కూడా 2 సారి చేస్తున్నారు. ఇప్పుడు గంబోరో ఆయన ఎన్నిసారి చేసి నాకు తెలియదు, కానీ 2 times గంబోరో కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ డిసీజ్ బాగా వైరులెంట్ ఉంది. ఒక్కసారి మార్టల్ స్టార్ట్ అయితే వైరల్ కదా, అది ఫామ్కి ఫామ్ నష్టపోతున్నారు రైతులు. దాని గురించి మాకు ఇటువంటి దృష్టిలో రాలే. ఫస్ట్ ఫామ్ ఇది, అండ్ మేము ఇమ్మీడియట్ మేము యాక్షన్ తీసుకుని వచ్చినాం. మాతో పాటు టీం ఉంది. వీళ్ళకి రైతులకి ఏం రూల్ ప్రకారం ఏముంటే మేము పంపిస్తున్నాం. దాని ప్రకారం ఇట్లా పైన ఆఫీసర్ ఆదేశాలు ఉంటే అట్లా మేము ఫాలో అవుతాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే ఇటు నిజామాబాద్ ఇటు కామారెడ్డి జిల్లాలో బ్లడ్ ఫ్లూ అనుకోని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ పూర్తిగా నిజామాబాద్ జిల్లాలోని అటు లక్కోరా అటు సాయంపేట గ్రామాల్లో ఇప్పటికే ఫామ్ వాష్ అవుట్ అయిందని చెప్పి రైతులు అయితే చెప్తున్నారు. దాంతోపాటు కామారెడ్డి జిల్లాలోని ఇది బీర్కూర్ మండలం కృష్ణాపూర్లోని ఈ రైతు 4,000 కోళ్ళు చనిపోయాయని చెప్తున్న పరిస్థితి. 4,000లో నేను సుమారు 8 నుంచి 10 లక్షలు నష్టపోయానని పౌల్ట్రీ రైతు భాస్కర్ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ పౌల్ట్రీ రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి. ఏదైతే వ్యవసాయం చేస్తే రైతు నష్టపోతే వారికి నష్టపరిహారం ఇస్తారు. ఏదైతే పౌల్ట్రీ రైతులను కూడా ఇలాంటి అనుకోని రోగాలు వచ్చి కోళ్ళు చనిపోయినప్పుడు రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టాలి. దానికి అంతేసరి రైతులకు ఈ పౌల్ట్రీ రైతులను దృష్టిలో పెట్టుకుని రైతులను ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి రైతులైతే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.